హలో వెల్కమ్ టు ఫుడ్ బాక్స్ బై అరుణ. మన పెద్దలు ఊరికే అనలేదు, పెద్దల మాట చద్దన్నం మూట వంటిది అని. పూర్వం రకరకాల బ్రేక్ఫాస్ట్ లేని రోజుల్లో ఈ చద్దన్నమే మన పూర్వీకులు బ్రేక్ఫాస్ట్ గా తీసుకునేవాళ్ళు. ఈ వంటకం ప్రత్యేకత ఏంటంటే ఇది ఒంట్లోని వేడిని తగ్గించి చల్లదనాన్ని కలిగిస్తుంది, గుడ్ బ్యాక్టీరియా ఫామ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఈ చద్ది అన్నం ప్రిపేర్ చేయడానికి మట్టి పాత్ర లేకపోతే గాజు పాత్రని వాడడానికి ట్రై చేయండి. ఈ మట్టి పాత్రలో ఆల్రెడీ గోరువెచ్చగా ఉన్న అన్నాన్ని యాడ్ చేసుకొని కొద్దిగా మ్యాష్ చేసుకుందాము. మీరు కావాలి అనుకుంటే బ్రౌన్ రైస్ ని కూడా వాడుకోవచ్చు. ఇందులో ఒక హాఫ్ గ్లాస్ దాకా నీళ్లు, అన్నం గోరువెచ్చగా ఉంటే చల్లార్చిన పాలని కూడా యాడ్ చేసుకోవచ్చు. అన్నం కాస్త చల్లగా ఉంటే గోరువెచ్చగా ఉన్న పాలు యాడ్ చేసుకోండి. ఇందులో ఒక 1 టీ స్పూన్ దాకా పెరుగుని కూడా యాడ్ చేసుకొని అన్నం ఉండలు లేకుండా నిదానంగా కలుపుకోండి. రాత్రి అంతా ఫర్మెంట్ చేసిన రైస్లో తాజాగా వండుకున్న అన్నం కన్నా 60% దాకా తక్కువ కెలోరీస్ అయితే ఉంటాయి. అలాగే చద్ది అన్నంలో ఉండే లాక్టిక్ యాసిడ్ ఐరన్, పొటాషియం, కాల్షియంగా మారుతుంది. ఇందులో B6, B12 పుష్కలంగా ఉంటుంది. అలాగే ఎముకలు, కండరాలు అనేవి దృఢంగా తయారవుతాయి. ఈ చద్ది అన్నం వల్ల ఇమ్యూనిటీ పవర్ అనేది ఇంక్రీజ్ అయ్యి రోగాలు మన దరికి రాకుండా ఫైట్ చేస్తుంది. ఈ చద్ది అన్నం ప్రిపేర్ చేయడానికి వేడివేడిగా అన్నం వండుకోవాల్సిన అవసరం లేదు. రాత్రి మనము తినగా మిగిలిన అన్నం ఒక మట్టి పాత్రలో యాడ్ చేసుకొని ఇందులో కొద్దిగా వాటర్, గోరువెచ్చగా ఉన్న పాలు, అలాగే 1 టీ స్పూన్ దాకా పెరుగుని యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పొడుగా చీల్చుకున్న పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని పైన మూత పెట్టేసి ఒక రాత్రి అంతా అలాగే ఉంచితే మనకు ఫర్మెంటెడ్ రైస్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి, మనం యాడ్ చేసిన నీళ్లు, పాలు అన్ని పీల్చుకొని ఇది కాస్త చిక్కగా తయారైపోయింది. పైన యాడ్ చేసిన మిరపకాయలు అలాగే ఉల్లిపాయలు రిమూవ్ చేసుకొని ఒక్కసారి ఇది బాగా అంతా కలుపుకుందాము. తర్వాత ఇది కాస్త పల్చగా అవ్వడానికి ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుందాము. నేను సుమారుగా 1 గ్లాస్ దాకా వాటర్ని యాడ్ చేశాను. ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకుందాము. నైట్ మనము ఇందులో సాల్ట్ యాడ్ చేసుకుంటే ఇది కాస్త పుల్లగా రెడీ అవుతుంది. కాబట్టి మార్నింగ్ తినే ముందు మనము రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకొని కలుపుకుంటే మనకు చద్ది అన్నం తినడానికి రెడీ. ఈ చద్ది అన్నం ఉదయం పరగడుపున మాత్రమే తీసుకోవాలి. ఈసారి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి ఈ చద్ది అన్నం ఇంక్లూడ్ చేసుకొని చూడండి. హైపర్ టెన్షన్ అనేది ఉండదు, స్కిన్ డిసీజెస్ కూడా దరికి చేరవు. ఈ చద్ది అన్నాన్ని ఉల్లిపాయతో కానీ లేకపోతే ఏదైనా మీకు నచ్చిన ఊరగాయతో సర్వ్ చేయండి. చాలా రుచిగా ఉంటుంది, కడుపుకి చాలా చల్లదనాన్ని ఇస్తుంది. ఈవెన్ చిన్న పిల్లలు కూడా ఈ చద్ది అన్నం తీసుకోవచ్చు. సైనస్ ప్రాబ్లం అలాగే డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఈ చద్ది అన్నం తినకపోవడమే మంచిది. మహా అమృతం లాంటి ఈ చద్ది అన్నం వేసవి కాలంలో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. మీకు రెసిపీ కనుక నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దండి. అలాగే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.